హలో గైస్, చూడండి గైస్ ఎలా పట్టారో మా వాళ్ళు అయితే ఇలాగైతే పట్టవచ్చు మీరు కూడా. ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి, పూర్తిగా అయితే ఊర్లో ఎలా ఉచ్చెలా తయారు చేసేది, అలాగే ఎలా వేసేది అదంతా ఈ వీడియోలో అయితే చూపిస్తా. తర్వాత వచ్చేసి ఇదైతే మేము అయితే వదిలేస్తాము, ప్రాణాలతోనే ఉంది. ఇప్పుడైతే మీరు అయితే 1 kg అయితే కుందేలుది ఊర్లో అయితే తీసుకునాలి. ఇది వచ్చేసి సన్న కెమ్మిలా అయితే ఉంటుంది, ఇలాగైతే ఉంటుంది. అందులోకి అయితే ఒక మలైతే కావాలి. ఇక్కడ చూపించినట్లయితే మీరు చేస్తే కనుక మీరైతే మీ ఉచ్చునైతే తయారు చేసుకోవచ్చు, అలాగే మీరైతే వేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కడుతున్నారు చూడండి. ఇలాగైతే మీరైతే కటింగ్ ప్లేయరు అలా కంబి వచ్చేసి ఒక 80 రూపీస్ 1 kg వస్తుంది. తర్వాత ఇలాంటి ఒక 8-9 సరాలు అయితే కట్టుకోవచ్చు. దీన్ని సరాలు అంటాము, ఉచ్చు అంటారు. మీకు ఎలా ఇష్టమవుతే అలా చేసుకోండి. ఇలాగైతే చుట్టుకోనాలి ఫ్రంట్లో. దాని తర్వాత వచ్చేసి అలాగే చూపిస్తాము, అలా ఊడిపితే వచ్చేస్తుంది లూజ్గా అవుతే. చూడండి, సేమ్ ఇలాగైతే వచ్చేస్తుంది. వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మాకాలకి అయితే వేసుకొని అంత కుందేలు తల పొట్టే మాత్రం అయితే ఇచ్చేసుకొని కట్ చేసుకున్నాలి. అలాగైతే కొంచెం పైన అయితే కొంచెం వదులుకోనాలి, ఎందుకంటే ఇది వచ్చేసి పైన మనం కంబికి అయితే కడతాం కదా, మెయిన్ కంబికి, దానికైతే కట్టడానికి అయితే ఇలాగైతే ఇచ్చేసుకోవాలి. తిప్పుకొని నీట్గా అయితే ఊరిని అయితే తయారు చేసుకొని ఇలాంటివి అయితే ఒక్కొక్క సరంలో వచ్చేసి ఒక 15-20 దాకా అయితే ఇచ్చేసుకోవాలి, పెద్ద సరం అయితే. తర్వాత వచ్చేసి చిన్నగా చేస్తారు చూడండి, సన్న బొక్కలకి, సన్న జాగాలకి గన అలాంటి ప్లేస్లలో కట్టేదానికి అయితే చిన్నగా అయితే చేసుకోవాలి. ఈ వీడియోని అయితే జస్ట్ వీడియో కోసం అయితే చేస్తూ ఉన్నాము, ఏమి చేయకండి, మీకు వీడియో చూపించాలని చేస్తున్నాము అంతే తప్ప మేమైతే ఏ ఉద్దేశంతో కాదు, ఎలా చేస్తారని చూపించామంతే. పట్టము జస్ట్ వీడియో చేసేదానికైతే మా వాళ్ళు అయితే తయారు చేసేది ఎలాగో చూపిస్తున్నాం. ఇలాగైతే ప్రతిసారి ఊరికి ఇలాగైతే ఇచ్చేసుకోనాలి. మాకాలకైతే పెట్టుకొని మనకి దాని తలకి ఎంత పడుతుందో అంత అయితే సేమ్ అలాగైతే ఇదైతే చేసుకోవాలి. అలా చేసుకొని మీరైతే ఒక పక్కల ఒకటి చేసుకుంటే మీకైతే ఆరాంగా అయితే ఉంటుంది. ఇలాగైతే మీకు ఒక 80 రూపీస్ ఇస్తే వస్తుంది కదా 1 kg. ఆ 1 kgలో వచ్చేసి మీరైతే ఇలాంటివి ఒక 4-5 సరాలు చేసుకుంటే కన్నా ఒకరోజు అయితే వేయచ్చు. ఇది మళ్ళీ రీయూజ్ అయితే అవుతుంది. తేమలో వానలో తిరగకుండా పెట్టుకుంటే కన్నా మీకు అయితే ఇదైతే మళ్ళీ వేసుకోవచ్చు, సీలిం పెట్టుకుని ఉంటే. సేమ్ ఇలాంటివి అయితే ఒక 20-30 చేసుకుంటే కన్నా మీకు అయితే ఒక 2 అయితే చేసుకుంటుంది. ఆ తర్వాత ఇలాగైతే మీరైతే మెయిన్ దీంట్లోకి అయితే వేసుకోనాలి, మెయిన్ కంబి. ఇది వచ్చేసి పడిన తర్వాత గట్టిగా అయితే పట్టుకుంటుంది దాన్ని, కుందేలుని వచ్చేసి ఇలాగైతే వేసుకోనాలి. అందులోకి అయితే ఎంత కావాలో అంత వేసుకొని దాన్ని అయితే ఒక పక్కన ఒకటి పేర్చుకోనాలి. చూడండి గైస్ ఎలా పేర్చుతున్నారో, సేమ్ అలాగే మీరు ఒక పక్కన ఒకటి పేర్చుకోనాలి. ఇలా పేర్చుకుంటేనే మీకు అయితే అది మిస్ కాకుండా అయితే లోపలికి అయితే వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనం చూడండి అలా ఒక తాకు అయితే ఎత్తుకొని రౌండ్ షేప్లో చుట్టేసి కట్టుకునేయచ్చు. మనం ఎప్పుడైనా కట్టాలా అనేటప్పుడే మనం అయితే ఇప్పుకొని అలా ఒక పక్కన ఒకటి జోడించుకొని ఇచ్చేసుకోనాలి. ఇప్పుడైతే నా చిన్నోళ్ళు అలాగే మనోళ్ళంతా అయితే వస్తూ ఉన్నారు ఎలా వేసేది చూపించడానికి అయితే. చూడండి, వాళ్ళ చేతుల్లోనే ఒక్కొక్కటి ఉంది, ఎలా వేస్తారు, ఎలాంటి ప్లేస్లో అయితే ఇలాంటి ఒక రాడు లేదా ఒక గొత్తు గొత్తు అయితే ఇచ్చేసుకోనాలి. సేమ్ ఇలాగైతే గొత్తు ఇచ్చేసుకొని మనం తెచ్చుకున్న కట్టను అయితే ఓపెన్ చేసి ఈ ప్లేస్లో అయితే కంపల్సరీ పోతుంది. పిచ్చికలంతా వేసింది, అందుకే ఇక్కడైతే మా వాళ్ళు అయితే వేస్తూ ఉన్నారు. కుందేలు ఊర్లో అయితే ఇక్కడే పిచ్చికలనంతా మీరు అయితే పొద్దున్న లేచిపోయి చూసి కనుక్కోనాలి, అప్పుడే మీకు అయితే తెలిసింది. తర్వాత ఇలా అడిగి పెడితే కనుక ఒక తమ్మ హైట్ ఉండాలి, ఎందుకంటే అది అంతే హైట్గా ఉండేది కుందేలు. అది వంకొని పోతుంది, అప్పుడైతే తగులుకునే ఛాన్సెస్ అయితే ఉంది. సేమ్ ఇలాగైతే పెట్టాలి, అలాగైతే ఎత్తునైతే హైట్ చూసుకోనాలి. అంత కిందకి పెట్టకూడదు, అంత పైకి పెట్టకూడదు. చాలా పైకి పెట్టుకుంటే మీకు అయితే అది దాటుకొని అయితే వెళ్ళిపోతుంది, కిందకి పెడితే కిందూరు వెళ్ళిపోతుంది. సేమ్ అలా తమ్మనైతే కింద పెట్టుకోనాలి. అవి వచ్చే సొందలు అనేది కట్టుకొని ఇది వచ్చేసి మెయిన్ ఆ సైడ్ నుంచి లేదా ఈ సైడ్ నుంచి వస్తే కన్నా అది ఇక్కడ ఇంకానే వచ్చి వెళ్తుంది, అందుకే మా వాళ్ళు అయితే ఇక్కడ వేస్తూ ఉన్నారు.
తర్వాత ఇది వచ్చేసి మేమైతే పొద్దున్నే వచ్చి చూసాము ఎలా ఉంటుంది, మేసిందా లేదా, ఇక్కడ పిచ్చుకలు మేసిందా లేదా అనేది అంతా చూసిన తర్వాత ఇక్కడైతే వేస్తూ ఉన్నాము. ఎక్కడ పడితే అక్కడైతే వేయము, అలా వేస్తే మనకైతే పడదు. సేమ్ ఇలాగైతే చూసుకొని హైటు గీటు అంతా చూసుకొని వేసుకోనాలి. ఇలాగైతే చూసుకోనాలి ఆడ ఈడ. ఇలా చూసుకుంటే మీకు అయితే కరెక్ట్గా ఉందా లేదని తెలిసిపోతుంది. అది ఎలాంటి వాళ్ళదైనా మినిమం అండ్ అంత చిన్నపిల్లల చేతిలో కూడా కాదు, పెద్దవాళ్ళ హైట్ అయితే ఉండాలి. చేయి చూసుకునేది చిన్నపిల్లలది అయితే ఇంకొంచెం వాళ్ళ చేయి కన్నా ఇంకొంచెం హైట్ పెట్టుకోనాలి. సేమ్ అలాగైతే ఒకటి పక్కన ఒకటి పెట్టేసి ఆ పక్క సందుని చూడండి అక్కడైతే చిదికి పెట్టేయాలి. ఎందుకంటే అట్లా దూరిపోకుండా అయితే ఇచ్చేసుకోనాలి. ఈ పక్కి ఆ పక్కి ఇదే మెయిన్ సందు, ఇక్కడనే దూరిపోతుంది అది, అందుకే ఇక్కడైతే వేసాము. చూడండి ఇలాగైతే వేసి ఒకటి పక్కన ఒకటి ఇచ్చేసుకోనాలి. అప్పుడే మీకు అయితే పొడే ఛాన్స్ వస్తుంది. అది వచ్చి పొడాక ఇలాగైతే తగులుకుంటుంది. మా వాళ్ళు అయితే చూపిస్తున్నారు చూడండి గట్టికి. అలాగొచ్చి పొడాక అయితే ఇలాగైతే తగులుకుంటుంది. అది ఎక్కడికి వెళ్దు. మీరు సైడ్లో కొట్టిన గొత్తులను అయితే కరెక్ట్గా పెట్టాలి. అంటే రాడ్లు కొట్టినారు, మీరు గొత్తులను కూడా కొట్టవచ్చు. అవి ఉండే అంత వరకు అయితే అది ఉంటుంది. అకస్మాత్ తెంపుకొని పోవాలంటే అది తెంపుకొని వెళ్ళిస్తుంది. గొత్తులు ఊడిపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అవి సిల్లం పొట్టిసిండే ఊర్లో అయితే ఇరిగిపోతుంది. అది 4 సుడిదిప్పి కొందరికి ఇరిగిపోతుంది. అప్పుడైతే మీరు వేస్ట్ అయిపోతుంది. ఇలాగైతే ఇచ్చేసుకోనాలి. ఇప్పుడైతే మనమైతే వేసి వెళ్ళిపోయాము. పొద్దున్నే అయితే వచ్చి చూస్తే మనకైతే పొడే ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. వెళ్తూ ఉన్నారు కదా, తర్వాత అయితే పొద్దున్న వచ్చి చూపిస్తాము. దాన్ని కూడా వీడియో అయితే పెడతాము. పొడింటే మీకు అయితే చూపిస్తాము. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి గైస్. పడిపోయింది, ప్రాణాలతోనే ఉంది. దీని అయితే చూపించేయడానికైతే మేము అయితే చూపించాము. తర్వాత అయితే వదిలేస్తాము. దానిది కొంచెం చర్మం అథవా ఒక ఇది ఉంటుంది, అది కొంచెం యూజ్ అవుతుంది. దాన్ని తీసుకొని వదిలేస్తాము దాన్ని. చూడండి ఊరినైతే చెప్తూ ఉన్నారు. సేమ్ ఇలాగైతే పుట్టవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.